Hi viewers, welcome to Politicos News Express at Prime Time. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. భారత్ పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల విరమణ తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగనున్న ఈ చర్చలో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాల్గొననున్నారు. కాశ్మీర్లోని పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబు దాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ప్రెస్ మీట్ లో అంగీకరించారు. దీంతో ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని ఇస్లామాబాద్లోని నేతలు చెప్తున్నవి మొత్తం కాకమ్మ కబుర్లే అని తేలిపోయింది. భారత్ పాక్ ఉద్రిక్తల వేళ భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని తెలిపింది. దీనిలో భాగంగా తమకు అప్పగించిన పనులను అద్భుత నైపుణ్యాలతో అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు ఎక్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోస్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది. త్రివిధి దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ జోహన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్ పాక్లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. దేశ సరిహద్దులో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు నేరుగా విద్యార్థుల మొబైల్కి వచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్లో ఏపీకి చెందిన భరత్ చంద్ ఫస్ట్ ర్యాంక్, రామ్ చరణ్ రెడ్డి సెకండ్ ర్యాంక్ సాధించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ తయారీ యూనిట్ను వర్చువల్గా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను లక్నో ఎందుకు రాలేకపోయానో అందరికీ తెలుసునన్నారు. సరిహద్దులో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన అగ్నివీరుడు మురళీనాయక్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. మురళి భౌతికాయానికి స్వగ్రామం కల్లితాండలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జవాన్ను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ జవాన్ శవపేటికను మోశారు. ఐపీఎల్ 2025ను పునఃప్రారంభించే దిశగా బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మే 13లోగా పంజాబ్ కింగ్స్ మినహా అన్ని ఐపీఎల్ జట్లు ఆటగాళ్లు తమ వేదికలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఫ్రాంచైజీలకు సూచించినట్టు తెలుస్తోంది. త్వరలో కొత్త షెడ్యూల్ను రూపొందించి ఐపీఎల్ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంచైజీలకు బీసీసీఐ మౌఖికంగా తెలియజేసినట్లు సమాచారం. ఇది ఈ బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.